విషాదం. చేవెళ్లలో ఘోర ప్రమాదం, 21 మంది దుర్మరణం. బస్సును ఢీకొన్న లారీ, కంకరలో కలిసిపోయిన ప్రాణాలు. మృదుల్లో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు మహిళలు, చిన్నారి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు. 10 మందికి పైగా కంకర కిందే సమాధి. కాపాడమంటూ మరికొందరి ఆర్తనాదాలు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు. మోదీ, రేవంత్, కేసీఆర్ సంతాపం. మృదులకు 7 లక్షల ఎక్స్గ్రేషియా. ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ కారణమన్న పోలీసులు. బస్సు, లారీ డ్రైవర్లు మృత్యువాత. ఇక చూస్తుర్రా, అడుగు అడుగున బుడిగ బావులు అన్నట్టు ఇప్పుడు అడుగు అడుగున టక్కర్లు మోపైంది. నింగికెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా. నింగికెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా. ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదిటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టిపోతిరు. మిమ్ముగన్న తల్లిదండ్రులు ఎక్కి ఎక్కి ఏడ్చెను. మిమ్ము చూసి కన్న పిల్లలు బోరునా విలపించెను. తల్లిదండ్రులు పోయి పిల్లలు, పిల్లలు పోయి తల్లిదండ్రులు. అయ్యో భగవంతా. మొన్ననేమో కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మరవక ముందే, ఆ ముచ్చట మాసిపోక ముందే, ఇగో చేవెళ్ళ బస్సు ప్రమాదం. అసలు ఈ వార్త చెప్పాలన్నా గుండె బరువెక్కిపోయింది. బస్సును ఈ కంకర ట్రిప్పరు గుద్దుదని దండం పెడితే అది చిన్న సన్న స్పీడా. ఎంత వేగం ఉంటే ఆ రకంగా మొత్తం ఇక చూడు, ఎంత వేగం ఉంటే ఈ రకంగా గుద్దుకొని పోయి అది అందులో ఉన్న కంకర ఇది మాత్రం అడుగుపెట్టింది. బస్సు ఈ మీదంగా ఈ కంకర లోడ్ వేసినట్టు అయిపోయింది. ఏది మొత్తం ఆ కంకర మొత్తం ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల మీద మొత్తం ఇట్లా పొగ సూరినట్టు బిర్రగా అమురుకుంది. ఏముంది అన్నవాడ, అంత మామూలు స్పీడా, అది మామూలు వేగమా? వాళ్ళకు ఆ కంకర రాళ్ళనే ఊపిరి మెసలాక ఇటు కట్టుకొని అటు కట్టుకొని ఆగం జగన్నాథం అయ్యారు పాపం. 19-20 మంది అక్కడిదక్కనే చచ్చిపోయింది. ఇంకా కొంతమంది దవాఖానాలలో కూడా చాలా సీరియస్గా ఉన్నారట పాపం. 45 రోజుల పసికందు కూడా జీవాయ్. మరి ఎట్లా అవుతున్నాయి ఈ టక్కర్లు? అసలు ఏమవుతున్నాయి? రాజస్థాన్లో ఒక డంపర్ వాడట, అది ఇప్పటి వాడితే. రాజస్థాన్లో ఒక డంపర్ వాడు ఒక 10-12 వాహనాలను గుద్దుకుంటూ పోయిండట. ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా ఆయనకేమన్నా? 10-12 వాహనాలను కొట్టుకుంటా ఇక వారి చేతులు లేదు బండి, అంతే. అంత కంట్రోల్ తప్పింది. ఆడు 10 మందిని పొట్టలు పెట్టుకున్నట రాజస్థాన్లో. ఇక ఏలూరులో ఆడో 8 మందిని పొట్టలు పెట్టుకున్నాడ డ్రైవర్ గారు. రామ 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 రామ. అసలు ఈ టక్కర్లు ఎందుకు అవుతున్నాయి? వినాశకాలి విపరీత బుద్ధి. తెల్లందాక మోటార్లు తోలి, తెల్లందాక డ్రైవింగ్లు చేసి నిద్రగాసి మరి ఇట్లా చేస్తుర్రా? పోవాలి 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 పోవాలి, రావాలి 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 రావాలి. ఇంకో ట్రిప్ చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి.
ఒకటే ట్రిప్ చేస్తే 100 రూపాయలేనా, ఇంకో ట్రిప్ చేస్తే 200 వస్తాయి. అంటే అత్యాశ మనిషికి, అదొకటి. వేగం, అదొకటి. ఇక రోడ్లు కూడా ఈ వంకర టింకర రోడ్లు కూడా ఉండడం కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతుంది. మూలమలుపుల కాడ కూడా మనలే రయ్య ఇట్లా కట్టుకోతారు మొగోడు. మూలమలుపుల కాడ కూడా స్పీడ్గా పోయి ఇట్లా కట్టుకోతే బండి ఎటు పోతుంది, ముద్ది ఇటు ఒప్పలిస్తుంది. అంటే మూలమలుపులు వంకర టింకర రోడ్లు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తెల్లన్నాక డ్రైవర్లు నిద్రకాసి డ్రైవింగ్ చేయడం కూడా పొద్దుగాల వాళ్ళకు తెల్లన్నాక నిద్ర కాసి పొద్దుగాల ఇక రేఖల వరంగా 3, 4, 5 అయిందంటే ఇక వాళ్ళకు కూర్పాట్లు వస్తుంటాయి. అయినా అవి పోవాలన్నా, పోయి మళ్ళా ఇంకో కిరాయి కొట్టాలన్నా, ఇట్లా ఆ రకంగా కూడా ప్రమాదాలకు కారణాలవుతుండ్రు. ఇక కొంతమంది తాగి తడిపి కూడా బండ్లు నడుపుతున్నారని అంటున్నారు. తాగి మొత్తానికైతే పాపం అటు కర్నూలు బస్సు ప్రమాదాన్ని మరవక ముందే ఇప్పుడు చేవెళ్ళ బస్సు ప్రమాదం అనేది ఇవాళ తెలంగాణ కాదు యావత్ భారతదేశాన్ని మొత్తం ఇట్లా కుదిపేసింది. ఆ బస్సులో ఉన్నోళ్ళు మమ్మల్ని కాపాడురి ఇక చచ్చిన మొత్తం చచ్చిపోయారు ఆ కంకర మీదంగా పడి 19 మంది. ఇక కొద్ది మళ్ళీ అయితే రాళ్ళు రప్పలు తలిగి వాళ్ళకి చర్మాలు మొత్తం ఏం రక్తాలు కారుతున్నాయి. కాపాడురి అనే వాళ్ళ అరుపులు కాదు, వాళ్ళ సప్పుడు కాదు. ఈ డ్రైవర్లది ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అని మనం చెప్పుకోవాలా. దీన్ని మరి కట్టడి ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. కలుషిత నీటితో విద్యార్థుల ప్రాణాల ముప్పు. ఆరెంజ్ పాఠశాలలో విష జలాలు.